అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్పై నిఘా పెట్టడం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత వారం 10 రోజుల నుంచి సూర్యాపేట జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్ అకృత్యాలు అన్ని కావు. ఎందుకంటే సరైన నిబంధనలు పాటించకుండా, సరైన ఎడ్యుకేషన్ లేకుండా కూడా హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. అసలు ఆ హాస్పిటల్కు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మనం సూర్యాపేట జిల్లా వైద్యాధికారి కోటచలం గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. మొత్తం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎన్ని హాస్పిటల్ నిర్వహిస్తున్నారు? అసలు అర్హత లేకుండా నడిపించే హాస్పిటల్ ఎన్ని? నమస్కారం అండి. సూర్యాపేట జిల్లా మొత్తంలో 228 క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉండడం జరిగింది. మరి దీంట్లో 3 టీములుగా ప్రోగ్రామ్ ఆఫీసర్లను విభజించి మరి అన్ని ఆసుపత్రులను తనిఖీ చేయవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇప్పటి వరకు 142 ఆసుపత్రులను మరి సందర్శించి చెక్ లిస్ట్ ద్వారా అందులో ఉన్న డాక్టర్లు అయితేంది, వారి అర్హతలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేంది, పొల్యూషన్ సర్టిఫికేట్ అయితేనేమి, ఫైర్ విషయంలో, మున్సిపల్ ట్యాక్స్ విషయంలో అంటే బిల్డింగ్ ట్యాక్స్ విషయంలోనైతేనేమి అన్ని రకాలుగా స్టాఫ్ ప్యాటర్ను, స్టాఫ్ నర్సింగ్ ప్యాటర్ను, ల్యాబ్ ప్యాటర్ను, ల్యాబ్ టెక్నీషియన్ ప్యాటర్ను, ఫార్మసిస్ట్ అయితేంది, ఈ పద్ధతిలో వారి యొక్క అర్హతలు ఉన్నాయా, ఆ అర్హతలు బోర్డుకు రిజిస్ట్రేషన్ అయినాయా, ఆ పద్ధతిలో చూసుకుంటూ చేయడంలో దాంట్లో ఈ 147 ఆసుపత్రుల్లో 42 ఆసుపత్రులు మరి కొన్ని లోపాలు గుర్తించడం, మరి ఏ లోపాలు ఏ ఆసుపత్రికి ఉన్నాయో వివరంగా లైన్ లిస్ట్ తయారు చేసి మరి ఆయా ఆసుపత్రులకు నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. ఈ నోటీసులకు స్పందించి డాక్టర్స్, ఆసుపత్రి యాజమాన్యం మరి స్పందించి చాలా వరకు ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో అవి ఫిలప్ చేయడానికి ప్రయత్నం చేసుకుంటూ మరి ఆఫీస్కి వచ్చి కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు మనకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చ ఏంటంటే యాపిల్ స్కానింగ్ కావచ్చు, షరత్ కార్డు, ఈ 2 స్కానింగ్ సెంటర్లు కూడా అర్హత లేకున్నా కూడా వాళ్ళు నడిపేయడం జరిగింది. వాటి మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకు లేటుగా చర్యలు తీసుకోవడం జరిగిందని కూడా ప్రజలకు కొంత అపోహ ఉంది. ఈ యొక్క 4 ఆసుపత్రుల్లో మరి 2 అంటే యాపిల్ స్కానింగ్కి మరియు శరత్ కార్డియాక్ సెంటర్కి మనం సస్పెన్షన్ ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. మీకు తెలిసిన విషయమే. వారికి ముందుగా మేము నోటీస్ ఇవ్వడము, ఆ తర్వాత కమిటీలో ద్వారా వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఒక 1 వీక్ తర్వాత నోటీస్కు స్పందించని సరైన సమాధానం రాని పక్షంలో మరి వారికి సస్పెన్షన్ ఆర్డర్స్, సస్పెన్షన్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగినది. అంటే ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కొన్ని హాస్పిటల్ మీద తనిఖీ చేయడం జరిగింది. హై లెవెల్ కమిటీ కూడా పెట్టడం జరిగింది. హై లెవెల్ కమిటీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? దాంట్లో సభ్యులు ఎవరు? ఈ హై లెవెల్ కమిటీ అనేది ఆర్డీఓ గారు సూర్యాపేట, డిఎంఎన్హెచ్ఓగా నేను, ఒక ఐఎంఏ మెంబర్ లేదంటే ప్రెసిడెంట్ అయినా, సెక్రటరీ, ట్రెజరర్ ఎవరైనా, తర్వాత ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్ ఫ్రమ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, వీళ్ళని హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి ఈ యొక్క సాయి గణేష్ ఆసుపత్రి మరియు శ్రీకృష్ణ ఆసుపత్రులను సందర్శించి అందులో ఉన్న స్ట్రక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేంది, స్టాఫ్ ప్యాటర్న్, డాక్టర్స్ ప్యాటర్న్ వివరంగా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిషన్ చేస్తాం. సబ్మిషన్ చేసిన దాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ అప్రాప్రియేట్ అథారిటీ మరి డెసిషన్ తీసుకొని మరి యాక్షన్ ఇనిషియేట్ చేస్తున్న విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాం. మొత్తం మీద సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా 15 వైద్య హాస్పిటల్ని మీరు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే సరైన ఆధారాలు లేవు, వాళ్ళు సరైన పత్రాలు లేవని కూడా గుర్తించడం జరిగింది. ఈ హాస్పిటల్ మీద మొత్తం ఇటీవల ఏమైనా కేసులు నమోదయ్యాయి సార్? సరైన పత్రాలు వాళ్ళు మనం నోటీస్ ఇచ్చిన తర్వాత సమర్పించని ఎడల ఆసుపత్రి మూసుకోవాల్సిందే. అంటే ఏం చేస్తామంటే
ఏ నెంబర్ మీదనైతే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఇస్తామో ఆ నెంబర్ను మేము సస్పెన్షన్ చేస్తాం. ప్రస్తుతానికి యాపిల్ స్కానింగ్ ఏదైతే ఉందో మీరు దాన్ని రద్దు చేయడం జరిగింది. ఏమైనా క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. ఆ క్రిమినల్ కేసు విషయంలో కూడా పోలీసుల కొంత అస్త్రశస్త్రమైన మాట మనకు తెలిసిన విషయమే. ముందుకు ఎలాంటి చర్యలు ఇంకా చేపడుతున్నారు దాని మీద? అంటే క్రిమినల్ కేసు పెట్టమని కూడా మాకు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కేసు అనేది ఒకటే ఉంటుంది, రెండో కేసు మూడో కేసు అని ఉండదు. మీరు కేసు పెట్టారు కాబట్టి దానికి సంబంధించిన వివరాలు ఎప్పుడైనా మాకు అవసరం ఉన్నట్లయితే మేము డిపార్ట్మెంట్ తెలియపరుస్తాం. ఆ రోజు వివరంగా మీరు రిపోర్ట్ ఇవ్వచ్చు అనే విషయాన్ని మాకు పోలీస్ శాఖ ద్వారా మాకు తెలియపరచడం జరిగింది. చివరిగా చెప్పండి, సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కొంత అభద్రతా భావానికి లోనయ్యారు. ఎందుకంటే సూర్యాపేట హాస్పిటల్లో అసలు ఏం నడుస్తుంది ఏం కథ అని చెప్తుంటారు. వాళ్ళకు మీరు ఏం చెప్తున్నారు ఒక జిల్లా వైద్యాధికారి? కంపల్సరీ ఆసుపత్రులను ప్రక్షాళన చేయడం జరుగుతుందండి. ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నట్లయితే వాటి వెంటనే సరి చేసుకోవడం విషయాన్ని కూడా నోటీసుల ద్వారా తెలియపరచడం జరుగుతూ ఉంది. దాన్ని సరి చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఎప్పుడైనా సూర్యాపేట ప్రజలు ఆసుపత్రికి రిజిస్ట్రేషన్ విషయంలో, మిగతా స్టాఫ్ ప్యాటర్న్ విషయంలోనైనా కూడా, మిగతా ఎక్విప్మెంట్ అయితే ఏదైనా ఆసుపత్రులు మరి ఈ యొక్క అన్ని రకాలుగా ఉన్నట్లుగా ఆసుపత్రులను సందర్శించవలసిందిగా కోరుచు, ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే మంచి ప్రభుత్వ ఆసుపత్రి ఉంది, 4 అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా సూర్యాపేటలో ఉన్నాయి. మ్యాక్సిమం వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరి ఫ్రీ సర్వీసు పొందితే బాగుంటుంది, పొందాలనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ మెడికల్ సభ్యులు కూడా సూర్యాపేట మీద బాగా ఫోకస్ చేశారు. వాళ్ళకు మీరు ఎలాంటి సహకారం అందిస్తున్నారు? వారు తెలిసిన విషయంలో వాళ్ళు విజిట్ చేయడం జరిగింది, దాన్ని మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. దానిపైన ఏ చర్య చేపట్టాలో మా పై అధికారుల ద్వారా తెలుసుకొని మేము ఆ పద్ధతిగా యాజ్ పర్ యాక్ట్ ప్రకారంగా మేము వెళ్తున్నాం. సూర్యాపేట జిల్లా వైద్యాధికారి కోటాచలం గారు చెప్పేది ఏంటంటే, ఏ ఒక్క సూర్యాపేట ప్రజలు పట్టు జిల్లా వాసులు కావచ్చు జిల్లాలో ఉన్న అధైర్యపడవద్దు. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే డబ్బులతో పాటు మనకు కొంత ఇబ్బంది కూడా ఉంటుంది. సూర్యాపేట జిల్లాలో మనకు మెడికల్ కాలేజీతో పాటు అర్బన్ సెంటర్లు ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా వాటి దగ్గరికి పోండి, వైద్యం చేయించుకోండి. మెరుగైన వైద్యం కావాలంటే ఖచ్చితంగా మెడికల్ కాలేజీలో వైద్యం చేస్తారు తప్ప అప్పుడు డబ్బులు వృధా చేసుకోని చెప్తున్నారు. ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహిస్తున్నారో సరైన పత్రాలు లేకుండా, సరైన నిర్వహణ లేకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. మేము ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు హై లెవెల్ కమిటీ వేయడం జరిగింది. ఆర్డీఓ గారు, డిఎంహెచ్ఓ గారు, ఒక ప్రభుత్వ డాక్టరు, దాంతోపాటు ఐఎంఏ వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే తప్పుగా ప్రవర్తిస్తున్నారో, సరైన పత్రాలు లేకుండా ఆసుపత్రి నిర్వహణ చేస్తున్నారో వారిపై ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాము. మాపై వచ్చే ఆధారాలను కూడా నిరాధార ఆరోపణలు తప్ప ఏమీ లేదు. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు సూచనల మేరకే మేము హాస్పిటల్తో తనిఖీ చేసి వాటిని సీజ్ చేయడం జరుగుతుంది తప్ప ఆ హాస్పిటల్ ఎప్పుడు ఎందుకు సీజ్ చేయాలని అనడం కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకే మేము వాటి మీద చర్యలు తీసుకుంటాం తప్ప ఇంకోటి లేదు. ఏదైనా మీద ఆధారాలు వస్తే ఖచ్చితంగా వాటి మీద దానికి నేను సమాధానం చెప్తాను కూడా జిల్లా వైద్యాధికారి పేర్కొంటున్నారు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.